అది 2017 శ్రీలంక టీం ఇండియా టూర్కి వచ్చింది. ఇండియా తరపున కెప్టెన్గా రోహిత్ శర్మకి అదే మొదటి మ్యాచ్. అయితే ఫస్ట్ ఓడిఐలో ఇండియా దారుణంగా ఓడిపోయింది. కేవలం 112 రన్స్ మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయింది. ఆ మ్యాచ్లో బ్యాట్స్మెన్గా కెప్టెన్గా రోహిత్ ఫెయిల్ అయ్యాడు. దాంతో రోహిత్ శర్మ మీద దారుణంగా విమర్శలు వచ్చాయి. తన ఐపీఎల్కి తప్ప టీమిండియాకి కెప్టెన్గా పనికిరాడు అని ట్రోల్స్ చేశారు. కట్ చేస్తే సెకండ్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టి అందరి నోర్లు మోపించాడు. ఈ మ్యాచ్లో ఇండియా 392 రన్స్ చేసి శ్రీలంకని చిత్తుగా ఓడించింది. 2-1 తేడాతో ఓడిఐ సిరీస్ ని, 3-0 తేడాతో T20 సిరీస్ ని గెలిపించి ఐపీఎల్ అయినా ఇంటర్నేషనల్ అయినా కెప్టెన్ గా తనకు తిరుగు లేదు అని ప్రూవ్ చేసుకున్నాడు రోహిత్. ఆ తర్వాత 2018లో నిదాస్ ట్రోఫీ గెలిపించాడు. 2018-23లో ఏషియా కప్, ఆ తర్వాత 2024లో T20 వరల్డ్ కప్ అండ్ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ గా నిలిచిపోయాడు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ తప్పకుండా లైక్ చేసి హిట్ మ్యాన్ అని కామెంట్ చేయండి.